రేపటి నుంచి సబ్సిడీ గ్యాస్ ఫ్రీ కరెంట్ స్కీమ్లు చేవెళ్లలో ప్రారంభించనున్న సీఎం మంత్రులు. మార్చి 31 వరకు జాగాల రెగ్యులరైజేషన్ కు నిర్ణయం. గతంలో అప్లై చేసుకున్న 20 లక్షల మందికి అవకాశం. సింగరేణి కార్మికులకు ₹1 కోటి ప్రమాద బీమా. పేదల మేలుకే కార్డు అర్హత. కొత్త కార్డులు ఇస్తామన్న సీఎం. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి కేంద్రం ముందుకు రావాలన్న భట్టి. ధరణి సమస్యపై త్వరలో వైట్ పేపర్ ఇస్తామన్న పొంగులేటి. మోదీ పాలనలోనే దేశం సురక్షితంగా ఉందన్న కిషన్ రెడ్డి. సీబీఐ ఈడీతో పార్టీకి ఏం సంబంధం? నేరం చేస్తే జైలేనన్న సంజయ్. లేని భూములకు రైతు బంధు, బతికున్న వారికి రైతు బీమా. 20 మంది పేర్లతో కోట్లలో చీటింగ్. ఏఈఓ సహా 2 అరెస్ట్. రాష్ట్రంలో 15 సహా 550 రైల్వే స్టేషన్ల పనులకు శంకుస్థాపన. చిన్న కలలు దాటి భారత్ పెద్ద కలలు కంటోందన్న మోదీ. అగ్నిపథ్తో యువతకు అన్యాయం జరుగుతోందన్న ఖర్గే. ఎన్ని కుట్రలు చేసినా కూటమిని దెబ్బతీయలేరన్న కేజ్రీవాల్. మహిళా కోస్ట్ గార్డులకు పర్మనెంట్ కమిషన్ వేయాల్సిందే. కేంద్రం పట్టించుకోకుంటే మేమే చేస్తామన్న సుప్రీంకోర్టు. రాంచీ టెస్ట్ గెలుపుతో సిరీస్ సాధించిన టీమిండియా. స్వదేశంలో వరుసగా 17 టెస్టు సిరీస్లతో కొత్త చరిత్ర. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ తేదీని ప్రకటించింది టీఎస్పీఎస్సీ. జూన్ 9వ తేదీన ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే వివిధ విభాగాల్లోని 563 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరగడంతో పాత గ్రూప్ 1 నోటిఫికేషన్ ను ప్రభుత్వం రద్దు చేసింది. కొత్తగా మరో 60 పోస్టులు కలుపుతూ ఇటీవలే నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం 563 పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ తేదీని ప్రకటించింది టీఎస్పీఎస్సీ. జూన్ 9వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే వివిధ విభాగాల్లోని 563 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరగడంతో పాత గ్రూప్ 1 నోటిఫికేషన్ ను ప్రభుత్వం రద్దు చేసింది. కొత్తగా మరో 60 పోస్టులు కలుపుతూ ఇటీవలే నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం 563 పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ధన దాహానికి బలైన ప్రాజెక్టులను ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చేయాల్సిన విధ్వంసం మొత్తం చేసి వెళ్లారని మండిపడ్డారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసే తమపై దాడి చేస్తున్నాయన్నారు. ఇక 6 గ్యారంటీలపై అనుమానాలొద్దని, అర్హులు మిగిలి ఉంటే మండలాఫీసుల్లో ఫిర్యాదులు చేసుకోవచ్చన్నారు. ఇటు రెవెన్యూ రాబడులపై సమీక్ష నిర్వహించిన సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రాన్ని 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం చేశారని ఆరోపించారు సీఎం రేవంత్. సింగరేణి కార్మికులకు ₹1 కోటి ప్రమాద బీమా ప్రారంభించారు. ఈ మేరకు బ్యాంకులతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. మిగులు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు. ప్రస్తుతం బ్యాంకులకు కట్టాల్సిన అప్పే 70,000 కోట్లు ఉందని చెప్పారు. 1వ తేదీన జీతాలు ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకువెళ్లారని తెలిపారు. ధన దాహానికి బలైన ప్రాజెక్టుల్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పారు. 10 ఏళ్ల విధ్వంస పాలనపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. గత పాలకులు 10 సంవత్సరాలలో సృష్టించిన సమస్యలను ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ తద్వారా తెలంగాణ ప్రజలకు మేలు జరిగే విధంగా మా కార్యాచరణ తీసుకున్నాము. జరిగిన తప్పిదాలను ప్రజలకు వివరించుకుంటూ వాటిని పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకున్నది. 1,30,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం ఉంటే చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు ఈ రోజు బ్యాంకులకు చెల్లించాల్సిన పరిస్థితి. బీజేపీ బీఆర్ఎస్ కలిసే కాంగ్రెస్ పై దాడి చేస్తున్నాయన్నారు రేవంత్. 3వ మోదీ ప్రధాని ఎందుకు కావాలని ప్రశ్నించారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల్ని మళ్లీ కాల్చి చంపటానికా అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డి ఏనాడైనా సహకరించారా అని అన్నారు. హైదరాబాద్ మునిగిపోతే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పాలన్నారు రేవంత్ రెడ్డి.
మీరెందుకు ఏదైనా ఒక సమస్య విషయంలో గాని తెలంగాణ అభివృద్ధి విషయంలో గాని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలన్న ఆలోచన మీకు లేదు కిషన్ రెడ్డి గారు? మూడోసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేయాలంటారు. ఏం చేస్తారా? రైతులను గాలి చంపుతారా? రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి ఢిల్లీ సరిహద్దులో 16 నెలలు 750 మంది చచ్చిపోయారు. ఇవాళ మళ్ళీ అదే రైతులు ఏమడిగినారు? మిమ్మల్ని పండించిన పంటకు కనీస మద్దతు ధర అడిగారు. అంతకు మించి ఏమన్నా అడిగారా? రేపటి నుంచి మరో 2 గ్యారంటీల్ని అమలు చేస్తామన్నారు సీఎం రేవంత్. అర్హుల పేర్లు పొరపాటున లిస్టులో రాకుంటే మండల కార్యాలయాల్లో పేరు నమోదు చేసుకోవాలన్నారు. పేరు లేదని ఎవరూ ఆందోళన చెందొద్దన్నారు సీఎం రేవంత్. అంతకుముందు రాష్ట్ర ఆదాయ సేకరణపై సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రివ్యూ నిర్వహించారు. సమావేశానికి రెవెన్యూ ముఖ్య అధికారులు హాజరయ్యారు. కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, స్టాంప్స్, రవాణా, మైన్స్, జియాలజీ, టీఎస్, ఎండీసీ విభాగాల్లో ఆదాయ సేకరణపై వివరాల్ని కోరారు. ఆర్థిక సంవత్సరాల వారీగా ఆదాయ సేకరణ, పన్నుల వసూల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాణిజ్య పన్నుల విభాగంలో నిర్దేశించిన టార్గెట్ పూర్తి చేయాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ఎక్సైజ్ విభాగంలో అక్రమాలను అరికట్టేందుకు పూర్తి స్థాయిలో ట్యాక్స్ వసూళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని డిస్టిలరీల వద్ద సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్లకు అనుసంధానం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బాటిల్ ట్రాకింగ్ ఉండేలా తయారీ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఇసుక అక్రమాలపై సమగ్ర విధానాన్ని రూపొందించాలని ఆదేశించారు సీఎం రేవంత్. వే బిల్లులతో పాటు ఇసుక సరఫరా వాహనాలకు ట్రాకింగ్ ఉండాలని, అక్రమ రవాణాకు అవకాశం ఇవ్వొద్దని సీఎం సూచించారు. నిబంధనలు విధించినందుకు పలు గనులపై గతంలో జరిమానా విధించారని, వాటన్నింటినీ వసూలు చేయాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సొంత భవనాలు లేకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు సీఎం. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాల్లో రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఏర్పాటు చేయాలని సూచించారు. 2020 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై కీలక నిర్ణయం తీసుకుంది రేవంత్ సర్కార్. మార్చి 31లోగా దరఖాస్తుదారులు లేఅవుట్లు క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. దేవాదాయ, వర్క్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలున్న భూములను తప్ప ఇతర లేఅవుట్లను క్రమబద్ధీకరించాలని డిసైడ్ అయింది. ప్రభుత్వ నిర్ణయంతో 20 లక్షల మంది దిగువ, మధ్యతరగతికి చెందిన దరఖాస్తుదారులకు మేలు జరగనుంది. చేవెళ్ల సభ ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. రేపు మరో 2 గ్యారంటీల్ని అమలు చేయనుంది సర్కార్. సమావేశానికి ప్రియాంక గాంధీ వర్చువల్ గా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ పథకాల్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఫ్రీ బస్, ఆరోగ్యశ్రీ, 10 లక్షలకు పెంపు గ్యారంటీల్ని సర్కార్ అమలు చేస్తోంది. ధరణిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు మంత్రులు. ధరణి పోర్టల్ పూర్తిగా ప్రక్షాళిస్తామన్నారు. మార్చి 1 నుంచి ప్రత్యేక సదస్సులు ఏర్పాటు చేసి భూ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. సంక్షేమ రాజ్యం వైపు అడుగులు వేస్తున్నామన్నారు మినిస్టర్స్. గత ప్రభుత్వ తప్పిదాలను ప్రజల్లోనే సాక్ష్యాలతో సహా ఎండగడుతున్నామన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రమాద బీమా ప్రకటించడం దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సంక్షేమ రాజ్యంగా అడుగులు వేస్తున్నామన్నారు. కార్మిక లోకానికి ఇది ప్రత్యేకమైన రోజన్నారు. 43,000 మంది సింగరేణి కార్మికులకు ₹1 కోటి ప్రమాద బీమా అందిస్తున్నామని చెప్పారు. సింగరేణి సంస్థపై ₹1 భారం పడకుండా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు బట్టి. సింగరేణి సంస్థలో పనిచేసేటువంటి దాదాపు 43,000 మంది ఉద్యోగస్తులందరికీ ప్రమాదవశాత్తు మరణిస్తే ₹1 కోటి ఇన్సూరెన్స్ చేయటం అనేది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఇది ఇందిరమ రాజ్యం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ రాజ్యంగా ముందుకు అడుగులు వేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలతో పాటు రాష్ట్రానికి వెలుగునిచ్చేటువంటి సింగరేణిలో పనిచేసే కార్మికులందరూ కూడా ఈ ప్రభుత్వానికి అత్యంత ఇష్టమైనటువంటి కార్మికులుగా భావిస్తూ ఈ కార్మికుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం భావించి ఈరోజు ₹1 కోటి ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగిందని చెప్పి మీ అందరికీ చెప్పడానికి చాలా సంతోషిస్తా ఉన్నాం. ధరణిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మార్చి 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మండల కేంద్రాల్లో ధరణి సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. పెండింగ్ సమస్యలను అక్కడే పరిష్కరిస్తామన్నారు. ధరణిని పూర్తిగా ప్రక్షాళించాలని నిర్ణయించామన్నారు. ఓయూలో తెలంగాణ పునర్నిర్మాణంలో సమస్యలు, పరిష్కారాలు అనే అంశంపై జరిగిన సదస్సుకు హాజరయ్యారు మంత్రి పొంగులేటి. ఆనాడు గత ప్రభుత్వం బడ్జెట్లలో
అలంకారప్రాయంగా యూనివర్సిటీలకి, విద్యార్థులకి, విద్యకి, వైద్యానికి బడ్జెట్లో పెద్ద పెద్ద ఫిగర్లు చూపించారే తప్ప తీరా ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయ్యేటప్పుడు ఖర్చు పెట్టేది నామమాత్రంగా ఉండేది. చాలా సంవత్సరాల తర్వాత ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఒక అధికార పార్టీలో ఉండే ముఖ్యమంత్రి గాని, మంత్రి గాని రావటం ఇది మొదటిసారి. రాష్ట్రంలో నిరుద్యోగం లేకుండా చేయాలన్న ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గత ప్రభుత్వం పేపర్ లీకేజీలతో నిరుద్యోగులకు అన్యాయం చేసిందని మండిపడ్డారు. నల్లగొండలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ నిర్వహించిన మెగా జాబ్ మేళాను ప్రారంభించారు మంత్రి. జాబ్ చేసుకుంటూ చదువుకుంటే పేదరికం దూరం అవుతుందన్నారు కోమటిరెడ్డి. ఇంకా చదువుకుంటూ జాబ్ చేసుకుంటూ మీ తల్లిదండ్రుల మీద భారం పడకుండా ఈ జాబ్ మేళా నిర్వహిస్తూ పెట్టినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో 18,410 జాబ్స్ ఆ రోజు ఇవ్వడం జరిగింది. వరకు ముఖ్యంగా నల్గొండలో కట్టిన మహాత్మా గాంధీని ఆ రోజు నేను కట్టించిన ఈ క్యాంపస్ లో ఈరోజు 4 బిల్డింగ్లు ఓపెన్ చేసుకుంటూ డెఫినెట్ గా నేను ఒకటే కూడా రిక్వెస్ట్ చేశాను, మా నల్గొండ జిల్లాలో ఉన్న అన్ఎంప్లాయీస్ కి ఎంత హెల్ప్ చేస్తే అంత చేయాలని చెప్పి మినిస్టర్ గా అన్ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ గా ఉండాలన్నదే నా లక్ష్యంగా పెట్టుకున్నాను. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బండి సంజయ్ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మతపరమైన అంశాలతో ఓట్లు అడగడం కాదు, ప్రజాస్వామ్యయుతంగా ఓట్లు అడగాలన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బీజేపీ ప్రజాహితం పేరుట యాత్రలు చేస్తోందన్నారు. రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు తప్పకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో చేసుకోవాలి. కానీ మేము ఇచ్చిన 100 రోజుల హామీ కూడా పూర్తి కాకముందే ప్రేరేపితమైన మాటలు, ప్రభుత్వాలు కూలగొడతామైనటువంటి మాటలు మాట్లాడుతూ ప్రజలను కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. ఈరోజు ఇక్కడికి వస్తున్నటువంటి ప్రజా చైతన్య యాత్రలో వస్తున్నటువంటి బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నా, దీని రిఫండ్ 500 రూపాయలు మీరు ఇవ్వగలుగుతారా? ఇవ్వలేదో ఎన్నికలు వస్తున్నాయి కదా అని చెప్పి నేనేదో నరేంద్ర మోడీ గారి పేరు మీద, రామాలయం పేరు మీద ఓట్లు అడుగుతా రాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ తీస్తున్నామని, దీని ద్వారా క్రిటికల్ కేర్ మరింత సులువుగా మారుతుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కరోనా సమయంలో ఆరోగ్య రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య రంగంలో మార్పులు వచ్చాయన్నారు. హైదరాబాద్ రాయదుర్గంలో ప్రొవిడెన్స్ ఇండియా ఆఫీస్ ను ప్రారంభించారు శ్రీధర్ బాబు. ఈరోజు ఐటీ రంగానికి సంబంధించి, ఆరోగ్య రంగానికి సంబంధించి కొత్తగా ఈరోజు వస్తూ ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని హెల్త్ కేర్లో దీన్ని ఏ విధంగా సింక్రనైజ్ చేయాలి, ప్రత్యేకించి మారుమూల ప్రాంతాల నుంచి కానీ ఈరోజు పేదవారికి ఏ విధంగా ఉపయోగపడే విధంగా టెక్నాలజీ ఉపయోగపడే విధంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేయాలని వారిని కోరటం జరిగింది. ములుగు ఫారెస్ట్ కాలేజ్ ఆధ్వర్యంలో ఉత్పత్తి చేసిన తేనె వైల్డ్ ఫ్లేవర్స్ ను మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. సేంద్రియ పద్ధతిలో పెంచుతున్న తేనెటీగల కేంద్రం నుంచి తేనెను తయారు చేశారని తెలిపారు. సేంద్రియ ఉత్పత్తులను ఆదరించాలని పిలుపునిచ్చారు మంత్రి. ములుగు ఫారెస్ట్ కాలేజీలో త్వరలోనే తేనె విక్రయ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు డీన్ ప్రియాంక వర్గీస్. దామోదర రాజనరసింహతో ఆస్ట్రేలియా హెల్త్ మినిస్టర్ అంబర్ జెడ్ ఆండర్సన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో మెడికల్, పారామెడికల్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే అంశంపై చర్చించారు. హైదరాబాద్ నగరంలో మెడికల్ వాల్యూ టూరిజం డెస్టినేషన్ గా ప్రసిద్ధి చెందిందని దామోదర రాజనరసింహ తెలిపారు. కాలోజీ హెల్త్ యూనివర్సిటీ ద్వారా నాణ్యమైన వైద్య విద్యను అందిస్తున్నామన్నారు. నర్సింగ్, పారామెడికల్ కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రొఫెషనల్స్ గా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దేశానికి మొదటి శత్రువు కాంగ్రెస్ అన్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ ను నమ్మితే భారత్ మరో పాకిస్తాన్ లాగా మారుతుందని చెప్పారు. కేంద్రం పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న మోదీని మరోసారి ప్రధాని చేయాలని పిలుపునిచ్చారు బీజేపీ నేతలు. ప్రధాని నరేంద్ర మోదీ 10 ఏళ్ల పాలనలో దేశంలో ఉగ్రవాదం, బాంబు పేలుళ్లు, మత కలహాలు, ఐఎస్ఐ కార్యకలాపాలు, కిడ్నాప్లు లేవన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మోదీ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేశారని చెప్పారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించారు కిషన్ రెడ్డి. పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్న మోదీని మరోసారి ప్రధానిని చేయాలన్నారు. దేశంలో ఎక్కడ చూసినా బాంబు పేలుళ్లు, ఉగ్రవాద కార్యక్రమాలు, మత కళాలు, కర్ఫ్యూలు ఈ యొక్క దేశంలో ఉండేవి. కానీ 9 సంవత్సరాల తర్వాత ఒక్కసారి తిరిగి తీస్తే నరేంద్ర మోడీ గారి పాలనలో పూర్తిగా ఉగ్రవాద కార్యక్రమాలు లేవు. ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో అణిచివేసి
సిబిఐ ఈడీతో బీజేపీకి సంబంధం లేదన్నారు ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్. కేంద్ర దర్యాప్తు సంస్థల్ని శాసించే అధికారం తమ పార్టీకి గాని కేంద్రానికి కానీ లేవన్నారు. తాము కవితను అరెస్టు చేస్తామని చెప్పలేదన్నారు. తప్పు చేసిన వారందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆధారాలుంటే తప్పకుండా చర్యలుంటాయన్నారు. మలివిడత పాదయాత్రకు వెళ్లే ముందు కరీంనగర్ మహాశక్తి ఆలయంలో పూజలు చేశారు సంజయ్. కవిత లెటర్ రాశారు. సిబిఐ ఈడీ కూడా, సిబిఐకి ఈడీకి భారతీయ జనతా పార్టీ మాకు సంబంధం లేదు. వాటిని శాసించేటువంటి అధికారం భారతీయ జనతా పార్టీ లేదు, కేంద్ర ప్రభుత్వానికి లేదు. అవి విచారణ సంస్థలు వాళ్ళకున్న ఆధారంగా వాళ్ళు విచారిస్తారు. అరెస్ట్ అవుతుందని ఎప్పుడు అనలే మేము. తప్పు చేసిన వాళ్ళందరూ అరెస్ట్ చేయాలన్నాం. ఒక వ్యక్తి మీద, ఒక వ్యక్తుల మీద కాదు, ఎవరి మీద కానీ ఆధారాలు తప్పకుండా చర్యలు తీసుకోవాల్సి తీసుకుంటారు. ఎంపీ ఎన్నికల్లో హిందూ సమాజం ఒక్కటి కావాలన్నారు బీజేపీ ఎంపీలు. ప్రధాని మోదీ పనితనంతో అన్ని దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని జగిత్యాల జిల్లా కోరుట్ల విజయ సంకల్ప యాత్రలో చెప్పారు. చక్కెర ఫ్యాక్టరీ తెరిపించేందుకు ఇప్పటికే 3 కమిటీలు వేసిన కాంగ్రెస్ మరో కమిటీతో ఏం చేస్తుందని ప్రశ్నించారు. రుణం మొత్తం 6,300 కోట్ల రుణాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి నిజామాబాద్ పార్లమెంట్ కి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇస్తా ఉన్నారు. 5% రుణమాఫీ చేస్తా ఉన్నాడు, ఇంట్రెస్ట్ మాఫీ చేస్తా ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ మీద సబ్సిడీ ఇస్తలేదు. స్వనిధి లోన్లు 41,000 స్వనిధి లోన్లు ఉన్నాయి నిజామాబాద్ పార్లమెంట్ లా. 60 ఏండ్లు కాంగ్రెస్ ఆగం చేసిందని, ఉద్యమ పార్టీకి అధికారం ఇస్తే కేసీఆర్ ఉన్నదంతా ఊడ్చేశారన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. గ్యారంటీలు వారంటీల పేరుతో డేట్లు డెడ్ లైన్లు పెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు మహేశ్వర్ రెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగే కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తోందన్నారు నేతలు. గత ప్రభుత్వం మోసం చేసింది కదా, మరి మేమెందుకు మోసం చేయకూడదని మీరు అనుకుంటా ఉన్నారా? గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చక ఈ ప్రాంత ప్రజలు 10 సంవత్సరాలుగా మోసం చేసింది కాబట్టి మేము అంతకన్నా నాకు ఎక్కువ అబద్ధాలు చెప్తాం, అంతకన్నా నాకు ఎక్కువ హామీలు ఇస్తాం అని చెప్పి ఎక్కువ హామీలు ఇచ్చి ఎక్కువ అబద్ధాలు చెప్పి ఈరోజు అధికారంకి వచ్చారు కదా. మరి ఈరోజు మీకున్నటువంటి బడ్జెట్ అలిగేషన్స్ లో మీరు ఇచ్చిన హామీల కోసం కావాల్సింది 3.5 లక్షల కోట్లు, మేము కేటాయించింది 50,000 కోట్లు. ఆ డబ్బు కూడా పూర్తిగా ఖర్చు చేస్తారన్న నమ్మకం, విశ్వాసం లేదు. విజయ సంకల్ప యాత్ర పేరుతో జనంలోకి వెళ్తున్నారు బీజేపీ నేతలు. మోదీని 3వ ప్రధానిని చేయాలని కోరుతున్నారు. 10 ఏళ్ల ఎన్డీఏ పాలనలో భారత్ అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధించిందన్నారు ప్రధాని మోదీ. పలు రైల్వే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పత్తి, పట్టు ఉత్పత్తిలో భారత్ టాప్ కంట్రీస్ లో ఒకటిగా ఉందన్నారు. టెక్స్టైల్ రంగం వృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ప్రధాని మోదీ. భారత్ లో శరవేగంగా అభివృద్ధి జరుగుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 10 ఏళ్లలో పని విధానంలో పూర్తిగా మార్పు వచ్చిందని చెప్పారు. దేశం నేడు చిన్న చిన్న లక్ష్యాల గురించి కలలు కనడం మానేసిందన్నారు మోదీ. రైల్వేకు సంబంధించిన 2000 అభివృద్ధి పనులను ప్రధాని వర్చువల్ గా ప్రారంభించారు. వీటిని అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద 554 రైల్వే స్టేషన్లను పునర్నిర్మించనున్నారు. అలాగే 1500 బ్రిడ్జిలను కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. हम बड़े सपने देखते हैं और उन्हें पूरा करने के लिए दिन रात एक कर देते हैं. यही संकल्प इस विकसित भारत विकसित रेलवे कार्यक्रम में दिख रहा है. और हमारी भावी पीढ़ी, युवा साथी भी आज हमारे साथ है. आप सभी की उपस्थिति में आज एक साथ रेलवे से जुड़ी 2000 से अधिक परियोजनाओं का शिलान्यास और लोकार्पण हुआ है. ప్రపంచంలో పత్తి, పట్టు ఉత్పత్తిలో భారత్ టాప్ కంట్రీలో ఒకటిగా ఉందన్నారు ప్రధాని మోదీ. పత్తి పండించే లక్షలాది మంది రైతులను ప్రభుత్వం ఆదుకుంటోందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం టెక్స్టైల్ లింకును 5 F5లతో అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. F5 అంటే ఫార్మింగ్, ఫైబర్, ఫ్యాక్టరీ, ఫ్యాషన్, ఫారిన్ అన్నారు మోదీ. 100 देशों के करीब 3000 खरीदार, 40,000 से ट्रेड विजिटर एक साथ इस आयोजन से जुड़े हैं. सिर्फ एक टेक्सटाइल एक्सपो भर नहीं है. इस आयोजन के एक सूत्र से कई चीजें जुड़ी हुई है. भारत टैक्स का ये सूत्र भारत के गौरवशाली इतिहास को आज की प्रतिभा से जोड़ रहा है. भारत टैक्स का ये सूत्र टेक्नोलॉजी को ट्रेडिशंस के संग पिरो रहा है. भारत और विश्व के धागों को भी एक साथ जोड़ रहा है. ఢిల్లీ భారత మండపంలో భారత్ టెక్స్ 2024 ను ప్రారంభించారు ప్రధాని మోదీ. దేశంలోనే అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ లో భారత్ టెక్స్ ఒకటన్నారు. 100కు పైగా దేశాల నుంచి
3,000 మంది ఎగ్జిబిటర్లు, 3,000 మంది కొనుగోలుదారులు, 40,000 మంది వాణిజ్య సందర్శకులు భారత్ టెక్స్ కు హాజరయ్యారు. That's all for now. Stay tuned.